ప్రజాపాలన పేరిట రాష్ట్రంలో ప్రతీకార పాలన అవుతా ఉన్నది. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి యొక్క బావమర్దికి నైని కోల్ బ్లాక్ కట్టబెట్టడంలో పూర్తిస్థాయిగా అవినీతి జరిగింది. దానిపై సిబిఐ విచారణ చేయాలి, మా పార్టీ ఆధారాలు ఇస్తుందని హరీష్ రావు గారు ఆరోపణ చేస్తే అర్ధరాత్రి ముఖ్యమంత్రి నిద్రపోకుండా ఉచ్చబోసుకొని నోటీసుల పేరిట హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని, ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నోటీసుల పేరిట డ్రామాలు చేస్తా ఉన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటుగా నువ్వు రాష్ట్రంలో ప్రతి స్కీమ్లో స్కాములు చేస్తూ ఉన్నావు. నీ స్కాములు అంటే నువ్వు బయటకు తీస్తాం, తెలంగాణను లూటీ చేస్తా అంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. విద్యార్థి విభాగం ప్రతి నాయకుడు లాఠీ అయి నిన్ను వెంటబడతాం, నిన్ను వేటాడతాం. విద్యార్థి సమస్యలతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని గాలి కొదిలి ఈరోజు ప్రైవేట్ పట్టణాలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. సిగ్గుండాలే, నువ్వు నోటీసులు ఇచ్చి నువ్వు దగా చేస్తా అంటే ఎవడు ఊరుకునేది లేదు బిడ్డ. ఉరికొయ్యను ముద్దాడడానికి అనేది సిద్ధపడతాం తప్ప నిన్ను అవినీతి చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఉస్మానియా విద్యార్థి విభాగం పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం.